హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో దొండకాయ రైస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దొండకాయ రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్‌కి పెట్టి పంపించొచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ దొండకాయ రైస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులోనికి తాలింపు గింజల్ని, 2 ఎండుమిరపకాయలని, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్‌గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి ఒక పావు కిలో దొండకాయలని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులోనికి వేసుకొని, ఈ దొండకాయలన్నీ కూడా తాలింపులో కలిసే విధంగా ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఈ దొండకాయలు తొందరగా సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం ఉప్పుని వేసుకోండి. అలాగే పావు స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూతని ఉంచి లో టు మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో మూతను తీసి ఇలా కలుపుకుంటూ దొండకాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా ఉడికించండి. సాఫ్ట్‌గా ఉడికించుకున్న తర్వాత ఒక దొండకాయని ఇలా గరిటెతోటి మధ్యకి నొక్కి చూసామంటే తెలుస్తుందండి. 2 పీసెస్ అయిపోతుందంటే దొండకాయ మనకి సాఫ్ట్‌గా వేగి ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఈ దొండకాయల్లోనికి మీ స్పైసీకి తగినట్లుగా నేనైతే ఒక స్పూన్ కారాన్ని వేస్తున్నానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకొని ఇవన్నీ దొండకాయల్లో కలిసే విధంగా మరొక నిమిషం పాటు కలుపుతూ ఇలాగ వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక గ్లాస్ వేడివేడి అన్నాన్ని కూడా వేసుకొని ఈ అన్నం అంతా కూడా దొండకాయలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్నారంటే మనకి వేడివేడిగా దొండకాయ రైస్ రెడీ. ఇలా రైస్ అంతా కూడా దొండకాయ ముక్కలను కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం రైస్‌ని ఉప్పు చూడండి, టేస్ట్ అది సరిపోనట్లయితే కొంచెం ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని వేడి వేడిగా మనం సర్వ్ చేసుకున్నామంటే దొండకాయ రైస్ రెడీ అండి. ఇది మనం అప్పటికప్పుడు చేసుకొనైనా తినేయొచ్చండి. లేదంటే లంచ్ బాక్స్‌లో కూడా మనం ఈజీగా పెట్టి పంపించొచ్చు. ఓకే అండి, చూసారు కదా! ఈ దొండకాయ రైస్ అయితే ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామో. ప్రాసెస్ కూడా సింపుల్‌గానే ఉంది కదా! రైస్ చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే చివర్లో కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకున్నారంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఓకే అండి. ఈ దొండకాయ రైస్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.